ఇలా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు మిగులుతాయి తప్ప సమాధానం కనపడదు. అది నువ్వన్నంత అనుకున్నంత సులువు కాదు సూర్య. వాగ్దేవమ్మ గారి గురించి నీకు తెలియదు. ఒక్క విషయం చెప్పు సరసు, ఈ చీర మీ అమ్మగారిస్తారని నువ్వు ఊహించావా? ఈరోజు అందరి ముందు రాహుల్తో కలిసి డాన్స్ చేస్తావని కలలోనైనా అనుకున్నావా? కాని రెండూ నిజమయ్యాయి కదా. జీవితం కూడా అంతే. మనమేదైనా బలంగా కోరుకుంటే, మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మగారు ఒక మాట అన్నారంటే అది నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళతారు. ఎంత దూరం వెళ్ళినా ఆ దేవుడు కలిపిన బంధాన్ని ఎవ్వరూ దూరం చేయలేరు. ఎన్ని రోజులు నువ్వు నీ ప్రేమ మీద, ఆ దేవుడి మీద ఎంత నమ్మకంతో ఉన్నావో అంతే ధైర్యంగా ఉండు. ఈ ఇంట్లో వాళ్ల సంతోషం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నువ్వు కోడలిగా మారితే అంతకు మించిన ఆనందాన్ని పంచగలవు. ఇది నా నమ్మకమే కాదు, నిజం కూడా. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మర్చిపోకు సరసు. వెళ్ళొస్తాను సరసు. రాహుల్తో నీ పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాగ్రత్త. నువ్వు కూడా సూర్య. ఎందుకింత టార్చర్ పెడుతున్నావు? నీ అంత ఈజీగా ప్రేమని మర్చిపోవడం, మన మధ్య ఏం లేనట్టు, అసలేం జరగనట్టు నటించడం నా వల్ల కావడం లేదు. లవ్ యూ సో మచ్ ప్రీతి. బాబు గారు, ఇక్కడేం చేస్తున్నారు? మనసేం బాలేదు వాణి, నువ్వెళ్ళు. ఏమైంది బాబు? గెలుస్తాననుకున్న ప్రేమలో ఓడిపోతే జీవితాంతం తోడుండాల్సిన మనిషి మన కళ్ళ ముందే వేరే వాళ్ళకి సొంతమవుతుంటే నీకెలా ఉంటుంది? మాట్లాడు వాణి. బాధగా ఉంటుంది కదా, గుండె పగిలిపోయేంత పెయిన్ వస్తుంది కదా. నేను అదే సిచ్యువేషన్లో ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వద్దు వాణి, నీకు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ప్రయోజనమని కాదు బాబు, మీకేదైనా సాయం చేద్దామని. నువ్వే కాదు, నేనున్న స్థితిలో ఎవరూ సాయం చేయలేరు. ఎందుకంటే నేను ప్రేమించింది, నన్ను ప్రేమించింది ఎవరో కాదు, ప్రీతి. ఏంటి బాబు గారు మీరు చెప్పేది? నిజం వాణి, ఇన్ని రోజులు నాకు ప్రీతికి మాత్రమే తెలిసిన విషయం ఇప్పుడు నీతో చెప్తున్నాను. యుఎస్లో ఉన్నన్ని రోజులు ఇద్దరం ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉన్నాం. పేరుకి మాకు పెళ్ళవలేదు తప్ప భార్యాభర్తల్లా ఇంత ప్రాణంగా ఉండేవాళ్ళమో తెలుసా? వాగ్దేవి మేడం యుఎస్ రాగానే ఆవిడకి క్లోజ్ అయి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. కారణం అడిగితే సమాధానం చెప్పకుండా తప్పించుకునేది. ఇప్పుడు శాశ్వతంగా దూరం అవుతుంది. మీరు చెబుతున్న మాటలకి లోపల మీ ప్రవర్తనకి సంబంధమే లేదు. ప్రీతమ్మ మిమ్మల్ని స్నేహితుడని చెబుతుంది. మీరు కూడా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారేంటి? నాకేం అర్థం కావడం లేదు. నువ్వే కాదు, ఎవరికి చెప్పినా ఇలానే షాక్ అవుతారు. ఎందుకంటే
ప్రీతి స్వార్థం కోసం ప్రేమని స్నేహం చేసింది. ఎవరికీ డౌట్ రాకుండా నటిస్తుంది. రాహుల్ ఆస్తి అంతస్తు చూసి నన్ను వద్దనుకుంది. మా ప్రేమకి బ్రేకప్ చెప్పింది. కానీ నేను ప్రీతిని మర్చిపోలేక ఎప్పటికైనా తన మనసు మారుతుందన్న చిన్న ఆశతో ఒక ఫ్రెండ్లా ఇండియాకొచ్చాను. కానీ మనసులో ప్రేమ ఉంచుకొని పైకి లేనట్టు నటించడం చాలా కష్టం. నా వల్ల కాకే ఇలా ఒంటరిగా వచ్చి బాధపడుతున్నాను. నువ్వేదో సాయం చేస్తావని ఇదంతా చెప్పలేదు. మనసులో బాధ పంచుకుంటే తగ్గుతుందని చిన్న ఆశ. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని. దేవుడా, ఏంటిది? ప్రీతి దాచిన నిజం తెలియక వాగ్దేవ్ అమ్మగారు గుడ్డిగా నమ్ముతున్నారు. పరువునే ప్రాణంగా చూసుకునే అమ్మగారికి ప్రీతి చేసిన నమ్మక ద్రోహం తెలిస్తే తట్టుకోలేరు. ఇప్పుడు ఏం చేయాలి? జరగబోయే ప్రమాదం నుంచి ఈ కుటుంబాన్ని ఎలా కాపాడాలి? భగవంతుడా! రాహుల్తో డాన్స్ చేసే ఛాన్స్ మిస్ అయ్యానా ఆంటీ? పెళ్ళైన తర్వాత లైఫ్ టైం నువ్వే డాన్స్ చేద్దువు గాని ఈ ఒక్కసారి మిస్ అయితే ఏం ప్రాబ్లం రాదు. అది ఈ జన్మకి జరగదు. ముసలాడేంటి మళ్ళీ వచ్చాడు? ఫంక్షన్ అంటే చాలు ఇన్విటేషన్ లేని గెస్ట్లా వాలిపోతాడు. ఛే, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. ఎందుకు వచ్చావు? లగ్న పత్రిక రాసిన వాణ్ణి దగ్గరుండి కళ్యాణం చేయించటానికి వచ్చాను. మీరు రాసింది ముక్కలయ్యి మాయం అయ్యింది. ఇప్పుడు నేను రాయించింది మాత్రమే మిగిలింది. అదే జరుగుతుంది. వాగ్దేవి, నీకు ఆనాడే చెప్పాను, ఇది నేను రాసిన కాగితం కాదు, ఆ దేవుడు రాయించిన గీత అని. ఆ కాగితాన్ని చింపగలవేమో గాని ఆ దేవుని గీత మాత్రం మార్చలేవు. జరిగేది ఏంటో జరిపించేది ఎవరో ముహూర్త సమయానికి మీకే అర్థమవుతుంది. వెళ్ళండి. భయపడుతున్నావా వాగ్దేవి? నాకు భయమా? ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంత క్లిష్టమైన అర్థం కానంత ప్రశ్నేమీ కాదు. నేనిక్కడే ఉంటే రాహుల్కు సరస్సుకు పెళ్లి చేస్తానని భయం. అందుకే కదూ వెళ్ళిపోమ్మని అరుస్తున్నావు. ఇక చాలా ఆపండి. అనుకున్నది సాధించడంలో ఈ వాగ్దేవి వెనకడుగు వెయ్యదని నేను చెప్పడం కాదు, మీరే ఒప్పుకునేటట్టు చేస్తాను. రాహుల్ ప్రీతిల పెళ్ళయ్యేంత వరకు మీరు ఇక్కడే ఏ ఇంట్లోనే ఉండండి. లగ్నపత్రిక రాసిన చేత్తోనే అక్షంతలు వెయ్యండి. మీ కళ్ళ ముందే పెళ్లి జరిగిన తర్వాతైనా ఏది రాతో ఏది గీతో మీకు క్లియర్గా తెలుస్తుంది. సరే, అది చూస్తాను. ఈయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. రాహుల్కి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి ఈ ఊళ్ళోనే ఉండుంటుంది.
ఈ ఊళ్ళో అంటే నవ్య ఇంటికెళ్లే ఛాన్స్ ఉంది. ఈయన కాన్ఫిడెన్స్ ని కిల్ చేయాలంటే ఆ అమ్మాయిని అక్కడే బ్లాక్ చేయాలి. హలో, చెప్పండి మేడం. ఆ భార్యాభర్తలు తప్ప ఆ ఇంటికి ఎవ్వరొచ్చినా ఎవరు వెళ్ళినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. సరే మేడం. ఈవినింగ్ వస్తానని చెప్పి ఇంకా రాలేదు. అట్లీస్ట్ ఒక్క ఫోన్ కూడా చేయడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. హలో సురేష్, చక్రి ఎక్కడికొచ్చాడా? యా నవ్య, ఇప్పటి వరకు ఇక్కడే ఉండి ఇంటికి ఇప్పుడే బయలుదేరాడు. ఒక 15 to 20 minutes వచ్చేస్తాడు. డోంట్ వరీ. ఓకే, థ్యాంక్ యూ. ఏం మనిషో ఏంటో. స్టార్ట్ అయ్యే ముందు నాకు కాల్ చేసి చెప్తే ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా. ఛా. పైన అమ్మాయి ఉందిరా. ఈ అడ్రస్సే కదా మేడం చెప్పింది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరొచ్చినా ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరు వీళ్ళంతా? ఎందుకిటే చూస్తున్నారు? తేజ, పెళ్లి డెకరేషన్ అరేంజ్మెంట్స్ అన్ని రెడీయా? రెడీ మేడం. ఎక్కడా ఏ ప్రాబ్లం లేదు కదా? లేదు మేడం. ఆంటీ, రాహుల్ ఎక్కడా కనిపించడం లేదు. రూమ్ లో లేడా? లేడా ఆంటీ, చూశాను. తేజ, రాహుల్ బయటికి ఎక్కడికైనా వెళ్ళాడా? నీతో ఏమైనా చెప్పాడా? నో మ్యామ్, ఏం చెప్పలేదు. రాహుల్ మొబైల్కి కాల్ చేయి. ఓకే మేడం. రింగ్ అవుతుంది మ్యామ్. లిఫ్ట్ చేయడం లేదు మేడం. మొత్తం వెతికాను ఆంటీ, ఎక్కడా లేడు. వనజా, వాణిని చూసావా నువ్వు? వాణి కనిపించట్లేదా? వాణి లేదా ఆంటీ? లేదు. ఇద్దరూ లేకపోవడం ఏంటి? మళ్ళీ చెయ్యి. ఎస్ మ్యామ్. సారీ మ్యామ్, లిఫ్ట్ చేయట్లేదు. రాహుల్ ఎక్కడా? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో పనున్నట్టు మీరిక్కడికొచ్చినప్పుడే ఇలాంటి ప్లాన్స్ వేస్తారని నాకు తెలుసు. ఇష్యూని కాంప్లికేట్ చేయకుండా రాహుల్ ఎక్కడున్నాడో చెప్పండి. చూడు వాగ్దేవి, ఇలా దొంగతనంగా ఎత్తుకుపోయి పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇక్కడే నీ కళ్ళ ముందే ఉన్నాను గదా, అయినా ఎందుకు అనుమానిస్తున్నావు? మాకు దూరంగా ఊళ్ళో ఉన్నప్పుడే ఎన్నో కుట్రలు చేశారు. అలాంటిది కళ్ళ ముందుండి మాయ చేయలేరా?
మాయలు చేయటం, మంత్రాలు వేయటం చేతనైతే మౌనంగా ఇక్కడ కూర్చుండేవాణ్ణి కాదు, నీతో మాటలు పడేవాణ్ణి కాదు. మరి రాహుల్ ఏమయ్యాడు? ఇలా అరుస్తూ కూర్చుంటే ఎవరూ రారు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. తేజ, నువ్వు రాహుల్ వాళ్ళ స్నేహితుల నంబర్లకి ఫోన్ చేస్తూ ఉండు. సరే డాడ్. ఎవరికి చెప్పకుండా వెళ్ళేంత సీక్రెట్ ఏముంటుంది? ఇద్దరూ కనపడడం లేదంటే ఇల్లొదిలి పారిపోయారా? ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? అమ్మో, అలా జరగడానికి వీల్లేదు. ఎక్కడికి? ఉండు, వస్తాను. రాహుల్ ఎక్కడ? రాహుల్ బాబా? అవును, రాహులే. ఎక్కడ? అక్కడే ఉన్నారు కదమ్మా. లేడు కాబట్టే నిన్ను అడుగుతున్నాను. పెద్దయ్య వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చేసానమ్మా. రాహుల్ బాబు గారి గురించి నాకు తెలీదు. నేను నమ్మను. ఇక్కడ ఎక్కడో ఉన్నాడు. మర్యాదగా పిలుస్తావా లేదా? లేరని చెబుతున్నా వినరేంటమ్మా? ఎలా వింటాను? నిశ్చితార్థం రోజు నుండి రాహుల్ని నాకు దక్కనివ్వనని ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేస్తున్న దానివి. నిన్నెలా నమ్ముతాను? నీ మాట ఎందుకు వింటాను? ఉదయం నుండి మొత్తం హడావిడి చేస్తున్నావంటే నాకు భయపడి అనుకున్నాను, కాని ఇద్దరూ కలిసి ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేస్తారని అనుకోలేదు. అయినా నిన్ను అడిగేదేంటే? తక్కువ. రాహుల్! అమ్మగారు లేరని చెప్తున్నాను కదమ్మా. రాహుల్! రాహుల్ ఎక్కడికైనా పంపించావా? కాసేపటి తర్వాత నువ్వు కూడా అక్కడికి వెళ్తావా? ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోతారా? చెప్పు. ఆపండమ్మా. తెలియదని చెబుతున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారేంటి? ఏంటి అరుస్తున్నావు? మీకు అర్థం కానప్పుడు ఎలా చెప్పాలో తెలియక. ఓహో, అవునా? నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. సరస్సు, సరస్సు అంటారేంటమ్మా? ఆహాహాహా, ఏం నటిస్తున్నావే? సరస్సు కాదే నీ పేరు, సావిత్రి అని పెట్టాల్సింది. మీ అమ్మ నాన్న అందరూ వాణి వాణి అని పిలుస్తున్నారని అసలు పేరు మర్చిపోయావా? సరస్వతి. నా అసలు పేరు కొసలు పేరు వాణియే. సరస్సు అంటారేంటి? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటేనే నీ మీద అనుమానాలు డబుల్ అవుతున్నాయి. చూడండమ్మా, మీకు తోచింది మీరు చెప్తే నిజమైపోదు. 400 కోట్ల సైట్ అమ్మినప్పుడు ఒక ఐడి ప్రూఫ్ ఇచ్చావు కదా, దాని మీద నీ పేరు సంతకంతో పాటు ఫోటో కూడా చూశాను. నా మాట మీద నీకు నమ్మకం లేకపోతే చెప్పు, ఆ పేపర్స్ తీసుకొచ్చి నీతో పాటు అందరికీ చూపిస్తాను. తీసుకురానా? ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మగారు వద్దమ్మా, మీకు దండం పెడతాను. నేనే సరస్సు అని తెలిస్తే అమ్మగారు బ్రతకనివ్వరు. నువ్వు చావకూడదంటే రాహుల్ ఎక్కడున్నా సరే ఇంటికి రావాలి. నిజంగా నాకు తెలియదమ్మా. ఇంత పెద్ద సీక్రెట్ చెప్పినా ఇంకా అలానే మాట్లాడుతున్నావేంటి సరస్సు? నేను చెప్పేది నిజమమ్మా, నా మీదొట్టు. సరిగ్గా నీకు 1 గంట టైం ఇస్తున్నా. ఈ లోపు రాహుల్ ఇంట్లో ఉండకపోతే నువ్వు ఈ భూమి మీద ఉండవు. అమ్మా, నా మాట వినండమ్మా, నాకు నిజంగా తెలీదమ్మా. అమ్మా, ఎక్కడున్నారు రాహుల్ బాబు?
ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవర్రా మీరు? అంటే ఎందుకు చూస్తున్నారు? ఏం పని ఇక్కడ? ఎవరు పంపారు మిమ్మల్ని? చెప్పు. ఎవరు పంపారా? చెప్పు. ఏం కాదు నవ్య, వెళ్ళిపోయారు కదా, ఇట్స్ ఓకే.